హాయ్ అండి. ఇప్పుడు మనం రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. హూ, హూమ్, హూస్, విచ్, దాట్, వాట్ ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్గా మనం వాడతాం. అంటే ఈ వర్డ్స్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే టూ సెంటెన్సెస్ని కలిపేటప్పుడు ఈ వర్డ్స్ మనం వాడతాం అన్నమాట. అందువల్ల ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనే కాకుండా ఆ సెంటెన్సెస్లో మనం వీటిని కంజంక్షన్స్ అని కూడా అనవచ్చు. అయితే ఈ WHO హూ అనేది సబ్జెక్టివ్ కేసుకి మాత్రమే మనం వాడాలి, అంటే హ్యూమన్ బీయింగ్స్కి. మళ్ళీ అదేవిధంగా WHOM హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో హ్యూమన్ బీయింగ్స్కి వాడాలి. WHOSE హూస్ పొసెసివ్ కేసులో హ్యూమన్ బీయింగ్స్కి వాడాలి. ఒక్కసారి వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. దిస్ ఈజ్ ద బాయ్ హూ మెట్ మీ ఎస్టర్డే. ఇక్కడ ముందు మనం WHO హూ అంటే ఎవరు, ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఏ సెంటెన్స్లో అయినా వచ్చింది అంటే ఆ హూ అంటే ఎవరు అని ముందు మనం నేర్చుకోవాలి. హూ అంటే ఇక్కడ ఎవరండి, దాని ముందు ఏ వర్డ్ అయితే ఉంటుందో, ఏ వ్యక్తిని అయితే మెన్షన్ చేస్తారో ఆ వ్యక్తి అని మనకి అర్థం అన్నమాట. అంటే హూ అంటే ఇక్కడ ద బాయ్ అని అర్థం. అంటే ఇక్కడ ద బాయ్ అని, దిస్ ఈజ్ ద బాయ్, ఇది ఒక సెంటెన్స్. ఈ హూ అంటే బాయ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ హీ అని మనం సెకండ్ టైం నౌన్ని సెకండ్ టైం మెన్షన్ చేసినప్పుడు ప్రొనౌన్ రాసుకోవాలి. కాబట్టి హూ అంటే ఇక్కడ హీ అవింది. అంటే ఇక్కడ హీ మెట్ మీ ఎస్టర్డే, ఇది ఒక సెంటెన్స్. దిస్ ఈజ్ ద బాయ్ అనే సెంటెన్స్, హీ మెట్ మీ ఎస్టర్డే అనే ఇంకొక సెంటెన్స్. ఈ రెండింటిని కూడా మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్తో కలుపుతున్నాం అన్నమాట. అయితే ఈ కలిపేటప్పుడు రెండు ప్రొనౌన్స్ రెండు సెంటెన్సెస్లో కూడా ఒకే ప్రొనౌన్స్ మనం వాడకుండా ఒక ప్రొనౌన్ బదులు మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ వాడాలి. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్లో చూస్తే దిస్ ఈజ్ ద బాయ్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే. ఇక్కడ కూడా ముందు మనం హూమ్ అంటే ఎవరో తెలుసుకోవాలి. హూమ్ అంటే ఎవరు, దాని ముందు ద బాయ్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి హూమ్ అని మనకి తెలుస్తుంది అనమాట. అయితే హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. మనం పర్సనల్ ప్రొనౌన్స్లో సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ అని మనం నేర్చుకున్నాం. ఇది ఆబ్జెక్టివ్ కేస్ అవుతుంది. అంటే బాయ్కి ఆబ్జెక్టివ్ కేస్ మనకి ఏమని తెలుసు, హిమ్ అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సెంటెన్సెస్ చూస్తే దిస్ ఈజ్ ద బాయ్ ఒక సెంటెన్స్, ఐ మెట్ హిమ్ ఎస్టర్డే అని అర్థం అన్నమాట. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో హూమ్ అని మనం వాడి ఈ రెండు సెంటెన్సెస్ని కూడా మనం కనెక్ట్ చేసాము. తర్వాత ఈ ఎగ్జాంపుల్ చూస్తే దిస్ ఈజ్ ద బాయ్ హూజ్ బుక్ ఐ టుక్ ఎస్టర్డే. హూజ్ అంటే ఎవరు, ద బాయ్. మళ్ళీ ఇక్కడ అయితే హూజ్ అనేది పొసెసివ్ కేస్ కాబట్టి ఈ బాయ్కి పొసెసివ్ కేస్ హిజ్ అని మనం నేర్చుకున్నాం. దిస్ ఈజ్ ద బాయ్ ఒక సెంటెన్స్ అయింది, ఐ టుక్ హిజ్ బుక్ ఎస్టర్డే అది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని కూడా హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కనెక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఈ హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ హూ సబ్జెక్టివ్ కేస్, హూమ్ ఆబ్జెక్టివ్ కేస్, హూజ్ పొసెసివ్ కేస్. అది ఏ కేసులో ఉందో మనకు తెలియాలంటే ఇలా సెంటెన్సెస్ సెపరేట్ చేసుకున్నప్పుడు మనకి అర్థం అవుతుందండి. ఇదే సెంటెన్స్ దిస్ ఈజ్ ద బాయ్ హూజ్ బుక్ ఐ టుక్ ఎస్టర్డే అనే సెంటెన్స్ కామన్ ఎర్రర్లో ఎలా ఇస్తాడో ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ ద బాయ్ పార్టిషన్ ఇస్తాడు, హూజ్ బుక్ పార్ట్ 2, ఐ టుక్ ఎస్టర్డే పార్ట్ 3 అండ్ నో కరెక్షన్ రిక్వైర్డ్ పార్ట్ 4గా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ హూజ్ దగ్గర విచ్ అని సపోజ్ వాడాడు అనుకోండి, విచ్ అని ఇవ్వవచ్చు. రిలేటివ్ ప్రొనౌన్ దగ్గర మనకు మిస్టేక్ ఇస్తాడు. ఇప్పుడు మనం దిస్ ఈజ్ ద బాయ్ విచ్ బుక్ ఐ టుక్ ఎస్టర్డే అంటే అది మనకు కరెక్ట్గా అనిపించట్లేదు. ఇక్కడ విచ్ అనేది మిస్టేక్ కాబట్టి పార్ట్ 2 మనకి ఆన్సర్ అవుతుంది. సో హూజ్ అనేది అక్కడ కరెక్ట్ వర్డ్ అని మనం నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ విచ్.
విచ్ అనేది అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్కి వాడతాం. అంటే మనుషులు తప్పించి మిగిలిన అన్ని జీవులకి విచ్ వాడచ్చు, అలాగే వస్తువులకు కూడా మనం విచ్ వాడచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద బుక్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే. ద బుక్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ముందు మనం విచ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. విచ్ అంటే ఏమిటి? ఇక్కడ ద బుక్ అన్నమాట. ద బుక్ని మనం ప్రొనౌన్లోకి మార్చుకుంటే విచ్ అంటే ఇక్కడ ఇట్ అని మనకి తెలుస్తుంది. ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, అది ఒక సెంటెన్స్ అయింది. ఐ బాట్ ఇట్ ఎస్టర్డే, ఇది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని కూడా ఇట్ బుక్ అనేది వస్తువు కాబట్టి విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్తో మనం కనెక్ట్ చేసాం. నెక్స్ట్ దాట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. ఈ హూ, హూమ్, హూజ్, విచ్, దట్ ఇవన్నీ కూడా సింగులర్కి ఉపయోగించవచ్చు, ప్లూరల్ ఫామ్ కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ దాట్ అనేది మనం దిస్ దట్లో ఇది అది అని మనం నేర్చుకున్నాం. దట్ అంటే అది అంటే సింగులర్ అని మాత్రం మనకి తెలుసు. కానీ ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్గా దట్ సింగులర్గాని ఉపయోగిస్తాం, ప్లూరల్గా కూడా ఉపయోగిస్తాం. అయితే ఈ దట్ అనేది ఒక్కొక్కసారి హూ ప్లేస్లో వాడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి విచ్ ప్లేస్లో కూడా వాడుతూ ఉంటారు. మోస్ట్లీ దట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, ఏ సెంటెన్స్కి అయితే మనం దట్ వాడాలో ఆ సెంటెన్స్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నప్పుడు దట్ మాత్రమే వాడాలి అని మనకి తెలియాలి రిలేటివ్ ప్రొనౌన్గా. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ I have read many times. This is the best book ఒక సెంటెన్స్, I have read it అన్నమాట, many times అని. ఈ రెండు సెంటెన్సెస్లోని ముందు మనం దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏమిటో మనకు తెలుసుకోవాలి కదా. దట్ అంటే ఇక్కడ ద బెస్ట్ బుక్ అని అర్థం అన్నమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ దట్ ఐ హ్యావ్ రెడ్ మెనీ టైమ్స్. దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఆ టూ సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తోంది. ఇంకా ఈ దట్ అనే వర్డ్ ఏ సెంటెన్స్లో అయితే మనకి ఏ సెంటెన్స్కి అయితే మనం దట్ వాడాలో రిలేటివ్ ప్రొనౌన్గా ఆ సెంటెన్స్లో హూ కానీ, వాట్, ఆల్, సేమ్, ద సేమ్, ఎనీ, ఎనీథింగ్, ఓన్లీ, ద ఓన్లీ, ఎవ్రీథింగ్, ఈ వర్డ్స్ ఇందాక సెంటెన్స్లో సూపర్లేటివ్ డిగ్రీ ఎలా చూసుకుంటామో అలా ఈ వర్డ్స్లో ఏవైనా సరే ఏ సెంటెన్స్లో ఉంటాయో ఆ సెంటెన్స్కి మనం దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇక్కడ దాట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఏమిటో మనం తెలుసుకోవాలి కాబట్టి, అంటే ఆల్ గ్లిటర్స్ అని మెరిసేది అంతా అని అర్థం అన్నమాట దాట్ అంటే. మళ్ళీ దాట్ ఈజ్ నాట్ గోల్డ్, ఈ రెండు సెంటెన్సెస్కి దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ మనం కనెక్ట్ చేయడానికి వాడుతున్నాం. ఇంకొక రిలేటివ్ ప్రొనౌన్ వాట్, WHAT, వాట్. చాలామంది ఈ వర్డ్ వాట్ అనే దాంతో రిలేటివ్ ప్రొనౌన్గా వాడచ్చా లేదా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఈ వాట్ అనేది సింగులర్కి మాత్రమే వాడతాం, అలాగే వస్తువులకి మాత్రమే వాడతాం అన్నమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామండి. హీ గేవ్ అవే వాట్ హీ డిడ్ నాట్ నీడ్. ముందు వాట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏమిటో మనకి తెలియాలి కాబట్టి అదేమిటి? హీ గేవ్ అవే, అతను ఏమి ఇచ్చాడో అది అని అర్థం. అవే అని మాత్రం కాదు, ఇక్కడ వాట్ అంటే అతను ఏమి ఇచ్చాడు అది అన్నమాట. సో హీ గేవ్ అవే, హీ డిడ్ నాట్ నీడ్ ఇట్ అని అర్థం. ఆ ఇట్ అనే ప్లేస్లో మనం వాట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వాడి రెండు సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తున్నాం అండి. అయితే హూ, హూమ్, హూస్, విచ్, దట్, వాట్ వీటిలో దట్ తప్పించి ఇవన్నీ కూడా మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్గా కూడా వాడుతూ ఉంటాం, అంటే క్వశ్చన్ చేయడానికి వాడుతూ ఉంటాం. ఇవే కాకుండా ఇంకా వెన్, హౌ, వేర్ అనే వర్డ్స్ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లోకి వస్తాయండి. థ్యాంక్ యూ.